నమస్తే వెల్కమ్ టు న్యూస్ 360 స్పెషల్ లైవ్ షో. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేళ మరోసారి బీసీ వాదం వినిపిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోందని పలువురు వాపోతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీసీలకు తక్కువ సీట్లు ఇవ్వడం, తాజాగా కార్పొరేషన్ చైర్మన్ల పదవుల్లో కూడా ఆశించిన స్థాయిలో బీసీలకు సముచిత స్థానం కలిగించలేదని కొందరి వాదన. ఇక మేలు జరిగేలోపే లోక్సభ ఎన్నికల్లో కూడా బీసీలకు ఆశించిన స్థాయిలో సీట్లు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా లేదా? ఇప్పటికే 12 జనరల్ స్థానాల్లో 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా అందులో 2 మాత్రమే బీసీలున్నారు. మిగిలిన వాటిల్లో ఎలా ఉండబోతోంది? తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీపై బీసీ నేతలు పెట్టుకున్న ఆశలు ఏమవుతున్నాయి, ఎంతవరకు వచ్చాయి? ఈ అంశంపై ఈరోజు మనతో మాట్లాడడానికి టీపీసీసీ మెంబర్ నాగసీతారాములు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. సార్, మీరు పార్టీలో ఎంతకాలం నుంచి కొనసాగుతున్నారు? అసలు నా బాల్యం నుండి, అంటే మా తాత, మా తండ్రి, నేను అదే కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ఓకే. గత 10 సంవత్సరాల నుంచి కూడా 2018, 2023 ఎలక్షన్లో కూడా ఖమ్మం పార్లమెంట్లో ఉన్నటువంటి కొత్తగూడెం నుంచి అసెంబ్లీ స్థానం నుంచి కూడా ప్రధాన పోటీదారుగా అక్కడ పనిచేయటం జరుగుతుంది. అంటే ప్రొఫెషనల్గా అయితే ఫస్ట్ నుంచే మా ఫ్యామిలీయే కాంగ్రెస్సే మేము. ఓకే. సో పార్టీ మారే వాళ్ళకే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, పార్టీ మారి వచ్చిన వాళ్ళకే ఎక్కువ ఛాన్స్ ఇస్తుంది కాంగ్రెస్ అని బయట అంటూ ఉంటారు. సో మీరేమంటారు దాని గురించి? అంటే పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళకి కొంచెం లేటుగా న్యాయం జరుగుతుంది అంటూ ఉంటారు. అంటే పార్టీలు మారేటోళ్ళు మీరు చెప్పినట్టు ఇప్పుడున్న సిచ్యువేషన్లో భారతదేశ వ్యాప్తంగా కాకపోయినా మన తెలంగాణలో మాత్రం ఎక్కువ పార్టీలు మారిన వాళ్ళకే ఎక్కువ విలువ ఉన్నట్టున్నది అనేది వాస్తవం. కావాలంటే మా ఆలోచన ఏంటంటే, మేము కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటిది. ఆ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని మా తాతల నుంచి మా తండ్రుల నుంచి అదే పార్టీలో ఉంటున్నాం కాబట్టి పార్టీ మారటం అనేది నాకు ఇష్టం లేదు. కష్టాలు రాని నష్టాలు రాని, ఏది పదవులు ఉన్నాయి లేకపోని, అధికారం ఉన్నాయి లేకపోని ఆ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ మనుగడ కొరకే కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలని ప్రజలకి ఒక భరోసా ఇవ్వాలి. ఆ కొత్తగూడెం నియోజకవర్గం అయితే ఖమ్మం పార్లమెంటు ఎప్పుడు ఖమ్మం అంటే కాంగ్రెస్ గడ్డ. ఎప్పుడు 2014లో చూడండి, 2018లో చూడండి, 2023లో చూడండి, ఎప్పుడు ఆ ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 సీట్లు ఉంటే 9 సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంటూ వస్తుంది. అలాంటి బలమైన గడ్డ మీద ఉన్నందుకే నేను గర్విస్తూ అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తల నాయకులను కూడా మనలాంటి వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలని అదే పార్టీని అంటుపెట్టుకొని ఉండి సిన్స్ ఇప్పటి వరకు కూడా 2 సార్లు 18లో 23లో అసెంబ్లీ స్థానం నుంచి నాకు అవకాశం రాకపోయినా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నా. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ కూడా నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు మోసం చేసింది లేదు. ఆ పార్టీలు మారేటోళ్ళు ఉంటే వాళ్ళ అభిప్రాయాలను బట్టి వాళ్ళ అధికార దాహంతోనే ధనలాభం కొరకే ఇంకొకటే వాళ్ళకున్న అక్కడ సిచ్యువేషన్ బట్టి మాత్రం నాకు అలాంటి ఆశ లేదు, అవకాశం లేదు. సో మీరు చెప్పినట్టుగా చూస్తే కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం చేయదు అని అన్నారు. కానీ ముందు నుంచి బీసీలకి ప్రముఖ స్థానం కల్పిస్తాము అని చెప్తున్న కాంగ్రెస్ మరి ఇప్పుడు పార్లమెంటు సీట్ల స్థాయికి వచ్చేసరికి ఎందుకు బీసీలకి 2 టికెట్లు మాత్రమే కేటాయించారు ఇప్పటి వరకు? అంటే ఇంకున్నాయి కదా, ఇంకా 8 సీట్లు ఉన్నాయి. ఈ 9లో కూడా ప్రధానంగా 2 ఎస్సీకి ఇచ్చారు, 1 ఎస్టీకి ఇచ్చారు, ఇట్లున్నాయి. ఇచ్చిన 5, 6 సమ్ ఉన్నాయి, దాంట్లో 2 బీసీకి ఇచ్చారు. ఇప్పుడు ఇంకా 8 సీట్లు ఉన్నాయి. దాంట్లో మేజర్గా భువనగిరి ఉంది, మా ఖమ్మం ఉంది, భువనగిరి ఉంది, కరీంనగర్ ఉంది, ఇంకొన్నాయి. బీసీలకు కూడా సమన్యాయం చేయడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎక్కడ న్యాయం చేయలేదు అనుకుంటారు? పక్కన కర్ణాటక చూసుకుంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి బీసీలే కదా. సామాజిక న్యాయం పాటించడంలో కాంగ్రెస్ చాలా ముందు చూపుతూ ఉంటుంది. మా సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ సామాజిక న్యాయం పాటించాలి, బీసీలకు న్యాయం చేయాలని ఎప్పుడు ప్రతి చోట కూడా వాళ్ళు చెప్తున్నది అదే. తప్పనిసరిగా ఇప్పుడు కూడా భారతదేశంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ కూడా కాంగ్రెస్ పక్షాన్ని ఉండటానికి కారణం ఏంటంటే ఈ సిద్ధాంతపరంగా బీసీలకి కట్టుబడి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు కూడా వాళ్ళ వైపు ఉంటుందనే ఒక ఆలోచన ఉంది కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా అత్యధిక మెజార్టీతో 64 సీట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలే ప్రధాన కారణం ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి. అదంతా మా అధిష్టానానికి గుర్తుంది. పెద్దలు
ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ విషయం తెలుసు. తప్పనిసరిగా బీసీలకు ఎక్కడ అన్యాయం చేస్తుందని మేము అనుకోవట్లేదు. సో మీరు చెప్పినట్టుగా చూసుకుంటే బీసీలకి న్యాయం చేసినట్లయితే ఇతర పార్టీలు ఏవైతే ఉన్నాయో బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీసీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాయి ఇప్పటి వరకు ప్రకటించిన సీట్లలో కానీ ఏదైనా సరే. సో మీరు ఎంతవరకు న్యాయం చేశారని చెప్తారు? మేము తప్పనిసరి చెప్పాము, ఇంక 8 సీట్లు ఉన్నాయి, ఇచ్చిన 6 సీట్లు జనరల్లో ఇంకున్న వాటిల్లో తప్పనిసరిగా బీసీలకు న్యాయం జరిగిద్దని అనుకున్నాం కదా. అప్పుడు అడగండి ఆ క్వశ్చన్. ఇంకా చాలా ఉన్నది కదా. 50% ఇచ్చినట్టు 17 9 ఇచ్చారంటే 8 ఉన్నాయి కదా. తప్పనిసరిగా బీసీలకు న్యాయం చేయడంలో కాంగ్రెస్ పార్టీ ముందున్నది. మా అధిష్టానం రాహుల్ గాంధీ గారు ఉన్నారు. కులగణన చేయాలని భారతదేశంలో ముందుకు తీసుకొచ్చిందే రాహుల్ గాంధీ గారు. సామాజిక న్యాయం పాటించాలని చెప్పేదే రాహుల్ గాంధీ గారు. అలాగే మా తెలంగాణ ముఖ్యమంత్రి గారు అయిన వెంటనే కులగణన చేసి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరగాలంటే తప్పనిసరిగా కులగణన చేయాలని దాని ప్రతిపాదన తెచ్చిందే రేవంత్ రెడ్డి గారు. అందుకనే మీరు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా బీసీల పక్షాన్ని ఉంటుంది, బీసీలకు న్యాయం చేస్తుంది. అండ్ ఆర్థికంగా ఎక్కువ బలంగా ఉన్న వారికి మాత్రమే సీట్లు కేటాయిస్తూ ఉన్నారు అని చెప్పి ఒక ఆరోపణ కూడా ఉంది. మీరేమంటారు దాన్ని? అది 100% మేము తప్పుగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆర్థికంగా ఉన్న వాళ్ళంటే ఇప్పుడు మొన్న 119 సీట్లలో మా రేవంత్ రెడ్డి గారు మీటింగ్లో చెప్పారు, ఆదిలాబాద్ నుంచి వెడమ బొజ్జి ఆయన ఇప్పటి వరకు కూడా ఇందిరమ్మ ఇంట్లో ఉన్నారు. తుంగతుర్తిలో మందల సామేలు గారు ఆయన గారు కూడా 50,000 డిపాజిట్ చేయడానికి లేవని వేదిక మీద చెప్పారు. అలాంటి వాళ్ళు ఎంతోమంది కాంగ్రెస్ పార్టీలో మనం గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఆర్థిక బలాలు ఉన్నోళ్ళు 1000 కోట్లు ఉన్న వాళ్ళు అయితే వీళ్ళందరూ ఇవాళ సామాజిక వర్గాల ప్రకారంగా వీళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలిపిస్తుంది? కాంగ్రెస్ పార్టీ బలం ఏంటంటే చేతి గుర్తు అనేది కాంగ్రెస్ పార్టీకి పెద్ద మ్యాండేటరీ. ఫస్ట్ నుంచి కూడా ఈ భారతదేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా. 140 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ. ప్రతి గ్రామంలో ప్రతి వాడలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్త లేని ఊరంటుండదు ఇప్పటి వరకు కూడా. అందుకనే ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా మొన్న లక్షల కోట్లు ఉన్న కేసీఆర్ ప్రతి నియోజకవర్గంలో కూడా 100 మంది పంచాయతీ సర్పంచ్లు, 100 మంది ఎంపీటీసీలు, 100 మంది జడ్పీటీసీలు, చైర్మన్లు అందరూ వాళ్ళే, ఎమ్మెల్యేలు 100 మంది ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు ఇవాళ అంత బలమైన అధికార పార్టీగా ఉండి అన్ని డబ్బులున్న కేసీఆర్ ఎట్లా ఓడిపోయిండు? దానికి ప్రధాన కారణం ఏం చెప్పేది అంటే కాంగ్రెస్ మీద ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఉన్న నమ్మకం. అట్లనే కాంగ్రెస్ పార్టీ ఈ సామాజిక వర్గాలకి బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేస్తుందని ఒక ఆలోచన ఉంది కాబట్టి మొన్నటి ఎలక్షన్లో మా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అందుకనే తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీని మా ప్రతిపక్షాలు విమర్శించవచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి నాయకులకి ఓటర్కి కూడా సంపూర్ణమైన విశ్వాసం ఉంది. 6 గ్యారంటీలు ఇస్తానని కూడా 4 గ్యారంటీలు ఇప్పుడు అమలు చేసి అదే ముందుకు పోతాను. తప్పనిసరిగా భారతదేశంలో కూడా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి కూడా ఇప్పుడు ఈ భారతదేశ ప్రజలందరూ కూడా ఊరుతున్నారు. సో మీరు చెప్పినట్టు చూసుకుంటే మొన్న కాంగ్రెస్ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏదైతే ఉందో బీసీలకి అన్యాయం చేసిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. మీరేమంటారు దాని గురించి? ఎస్, దాన్ని మాత్రం ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే మా అధిష్టానం సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు రాజస్థాన్లో చింతన శిబిరంలో ఉదయపూర్ డిక్లరేషన్ చేసినప్పుడు ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి 2 అసెంబ్లీ సీట్లు, 17 పార్లమెంట్లకి 17 2 34 ఇస్తామని చెప్పిన మాట వాస్తవమే. కొన్ని సమీకరణాల దృష్ట్యా 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. ఈ 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఓటర్లతో సహా నానా ఇబ్బంది పడుతున్నారు ఈ అధికార పార్టీ బీఆర్ఎస్ తోని. దీన్ని ఎటు తిరిగి అధికారాల నుంచి తప్పించాలంటే కొన్ని సమీకరణాలు తప్పదనే ఉద్దేశంతో మేమందరం కూడా, నేను కూడా 2023లో ప్రధాన ఆస్పిరెంట్ కొత్తగూడెం నుంచి కూడా, నాకు కూడా అక్కడ మాకు అలయన్స్లో సిపిఐకి ఇవ్వాల్సి ఉంటే నేను కూడా ఒక సీట్ని త్యాగం చేసిన. ఇలాంటి వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిడ్డలు చాలామంది నష్టపోయి ఉన్నారు మొన్నటి ఎలక్షన్లో. వీళ్ళందరినీ కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తిస్తుంది, తగిన న్యాయం చేస్తుందని మాకు ఆలోచన ఉంది. మేము ప్రధానంగా మొన్న కోరుకొని ఆ అసెంబ్లీలో బీసీలకి అన్యాయం చేశారని అనాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎంపీ సీట్లు ఉన్నాయి, రేపు కార్పొరేషన్లు ఉన్నాయి, చాలా కమిషన్లు ఉన్నాయి. వాటిలో తప్పనిసరిగా బీసీలను పరిగణలోకి తీసుకొస్తారు. అయ్యాలు ఎవరికి నష్టం జరిగిందో వాళ్ళని గుర్తించడానికి కూడా కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని మేము ఆశాభావంతో ఉన్నాం. మీకు కూడా తెలియజేస్తున్నాం.
అలాగే మీరు ఇప్పటి వరకు ఖమ్మంకి సంబంధించి ఏమీ ప్రకటించలేదు సీట్. మీరు ఖమ్మం నుంచి పోటీ చేయాలి అనుకుంటున్నారు. మీకేమైనా హామీ ఇచ్చిందా పార్టీ తరపు నుంచి రేవంత్ రెడ్డి? మాకు పార్టీ హామీ అనేది ఏముంది, మాకు బీసీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం పార్లమెంటు స్థాయిలో దగ్గర 16 లక్షల ఓట్లుంటే 8 లక్షల నుంచి 9 లక్షల ఓటర్లు బీసీలు ఉన్నారు. 8 నుంచి 9 లక్షల మంది బీసీలు ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ 90 నుంచి 93% వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారు. అంతకన్నా ప్రధానంగా నేను చెప్పబోయేది అంటే ఖమ్మం పార్లమెంట్లో త్రిమూర్తుల్లాగా 3 మంత్రులు ఉన్నారు. బట్టి విక్రమార్క గారు ఉన్నారు, శ్రీనన్ ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. వీరు 3 కూడా రాజకీయాల్లో పెద్ద స్థాయిలో ఉన్నారు. వీరు బీసీలని ఎలా కాపాడుకోవాలనేది కూడా వాళ్ళకు కూడా ఆలోచన ఉంటుందని మేము భావిస్తున్నాం. తప్పనిసరిగా మేము అడగకపోయినా వాళ్ళకు ఒక ఆలోచన ఉండి రేపు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఒక సమన్యాయం చేసినామని, బీసీలను ముందుకు తీసుకుపోవాలని, బీసీల పక్షాన మేము ఉన్నామని వాళ్ళకి చెప్పుకోవటానికి కూడా ఈ ఇప్పుడున్న ఖమ్మం కానీ, భువనగిరి కానీ, కరీంనగర్ కానీ ఇట్లా కొన్ని స్థానాలు ఉన్నాయి. ఆ స్థానాల్లో బీసీలకి సర్వేలు కానీ ఇంకొకటి కానీ ఖమ్మంలో మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో 7 అసెంబ్లీ ఎలక్షన్లలో 2,68,000 సంథింగ్ 2,50,000 పైన మెజార్టీ వచ్చింది. వాళ్ళందరూ ఎవరిని చూసేశారు? కాంగ్రెస్ పార్టీ, అక్కడున్న మా మంత్రులు ఎమ్మెల్యేలను చూసే కదా. ఆ ఓట్లన్నీ ఇప్పుడు దానికన్నా పెరిగితే కానీ తగ్గవు. డబ్బులే ప్రధానం అనుకుంటే లక్షల కోట్లున్న కేసీఆర్ ఓడిపోయింది అని చెప్పా కదా. ఇప్పుడు దేనికనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద కార్యకర్తలైనా అక్కడ ఓటర్లైనా గెలిపించాలనే ఒక ఆలోచనతో ఉన్నారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనే ఒక ఆలోచనతో ఉన్నారు. ఆ ఉద్దేశంతో ఎక్కడా డబ్బులే కాదు, మా కొత్తగూడెం ఉన్నది, ఖమ్మం ఉన్నది. ఆ ఖమ్మం పార్లమెంట్లో 100 కోట్లు పెట్టిన వాళ్ళు ఓడిపోయారు. 20 కోట్లు పెట్టిన ఇప్పుడు మా కొత్తగూడెం ఉంది. సపోజ్ సాంబశివరావు గారు ఉన్నారు, 5 కోట్లతో గెలిచారు. 100 కోట్లు వనమా వెంకటేశ్వరరావు పోయిండు. ఎలా ఓడిపోయిండు? డబ్బులే ప్రాధాన్యత అయితే. ఇక్కడ డబ్బులు ఒక్కటే క్రైటీరియా తీసుకోకూడదు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ ఉంది ప్రధానంగా. ఖమ్మం జిల్లా అంటే కాంగ్రెస్ జిల్లా, కాంగ్రెస్ అంటేనే ఖమ్మం జిల్లా. తప్పనిసరిగా ఎవరు నిలబడ్డా బీసీలకు ఇస్తే తప్పనిసరిగా 2 లక్షల పైన మెజార్టీతో గెలుస్తారని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం. సో మనం చెప్పుకుంటే తాజాగా జరిగిన చైర్మన్ పదవుల్లో కూడా దాంట్లో కూడా బీసీలకి కొంత న్యాయం జరగలేదు అనుకోవచ్చా? ఎస్ అది జరిగిందనేది మాకు కూడా తెలుసు. మేము కూడా మా మంత్రుల వారికి, మా ముఖ్యమంత్రి వారికి కూడా మేము కూడా చెప్పాలనే ఆలోచనతో ఉన్నాం. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్లో బీసీలకు అన్యాయం జరిగింది. దాన్ని అప్పుడు ఏం చెప్పారంటే ముందు బీసీలకు ఇవ్వటానికి చాలా ఉన్నాయి, కార్పొరేషన్లని ఇంకోటి ఉన్నాయి, వాటిలో సమన్యాయం చేస్తానన్నారు. వాటన్నిటిలో కూడా ఇంకా చాలా ఉన్నాయి కార్పొరేషన్లు. ఇప్పుడు ఇచ్చిన 37 కాదు, ఇంకా 35, 40 ఇంకా ఉన్నాయి. కాబట్టి బీసీలకి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది. ఎవరు ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇవాళ బీసీలను కాపాడుకుంటేనే రేపు కాంగ్రెస్ పార్టీకి కూడా మనుగడ ఉంటుంది. రేపు మనం ప్రజల్లో కూడా బీసీ వాదాన్ని తీసుకుపోయేది మేమే, రాహుల్ గాంధీ గారే. కాబట్టి బీసీల పక్షాన మాట్లాడటానికి కూడా రాహుల్ గాంధీ గారు ఒక ధైర్యంగా ఉంటారు. మేమందరం కూడా మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మా రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి వర్యులు కూడా బీసీలకు సమన్యాయం చేస్తారని మేము భావిస్తున్నాం. సో రాబోయే సీట్లు ప్రకటిస్తే, మిగిలిన సీట్లు కనుక ప్రకటిస్తే అందులో బీసీలు కంపల్సరీగా ఉంటారు అనుకోవచ్చా? 100% ఉంటారని చెప్తున్నాం కదా. తప్పనిసరిగా ఇప్పుడు ప్రకటించిన వాటిలలో 2 ఇచ్చారు. దాదాపుగా ఇంకా మేము ఎక్స్పెక్ట్ చేసేది 3 నుంచి 4. అవి మొత్తం ఉన్న 12, 17లో 3 ఎస్సీ 2 ఎస్టీ 12 జనరల్. 12 జనరల్లో 5 నుంచి 6 ఇస్తారనే బీసీ వర్గాలందరూ భావిస్తున్నారు. నేను ఒక్కనే కాదు, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ వర్గాలు ఎప్పటి నుంచో గత 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ కండవ వేసుకొని, కాంగ్రెస్ జెండా పట్టుకొని, కాంగ్రెస్ పార్టీ కొరకే కష్టపడ్డ నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా బీసీలకి న్యాయం చేయాలి. బీసీలు మన పక్షాన 54 నుంచి 56% ఉన్న బీసీలను మనం కాపాడుకోవాలనేది మా పెద్ద నాయకులకు ఉంది. తప్పనిసరిగా సమన్వయం చేస్తారని కూడా మేము భావిస్తున్నాం. ఓకే, అయితే మీ సంగతికి వచ్చేసరికి 2018 నుంచి 2023 వరకు కూడా మీరు అసెంబ్లీ కోసం ట్రై చేశారు, అసెంబ్లీ సీట్ కోసం. సో ఈసారన్నా ఇప్పుడు ఎలక్షన్స్లో వచ్చే ఛాన్స్ ఉందంటారా? మీరు ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకొని పార్టీలోనే ఉన్నారు, పార్టీ కోసం పనిచేస్తున్నారు. సో ఈసారన్నా వచ్చే ఛాన్స్ ఉందంటారు? నేను ఆశాభావంతోనే ఉన్నా. నేను కోరుకునేది ఏంటంటే ఖమ్మం పార్లమెంటు స్థాయిలో 3 మంత్రులు ఉన్నారు, 3 మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక సిపిఐ ఎమ్మెల్యే ఉన్నారు. అక్కడ 2,68,000 మెజార్టీతో మేము గెలుస్తున్నాం. ఇవాళ మంచి అవకాశం.
బట్టి విక్రమార్క గారికి కానీ, శ్రీనివాస్ రెడ్డి గారికి కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారికి కానీ, వీరు ముగ్గురు కూడా ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక బీసీ వాదిని, ఒక బీసీ కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిని నిలబెట్టి గెలిపించినట్లయితే ఇదే తెలంగాణలో వేరే రాష్ట్రాలకు కూడా ఇది ఒక ఇన్స్పిరేషన్గా మిగిలిద్ది. రాహుల్ గాంధీ గారికి కూడా బీసీ వాదిని గెలిపించడం అనే ఒక గిఫ్ట్కి ఇచ్చినట్టు కూడా ఉంటుందని నేను భావిస్తున్నా. ఆ దిశలో కూడా మా మంత్రులు ఆలోచిస్తారని కూడా నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అలాగే ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఎప్పటి నుంచో పార్టీలో కొనసాగుతున్న వాళ్ళని కొంచెం పక్కన పెడుతున్నారు అనిపిస్తుంది. మీరేమంటారు దాని గురించి? ఇక దీనికి సమాధానం అనేది ఇప్పుడు సరైన సమయం కాదు. చెప్తారు కదా, అక్కడ సమీకరణాలు బట్టి పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మా క్యాబినెట్ మంత్రులు ఉన్నారు. ఆ నియోజకవర్గాలు, ఆ పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఆ సమీకరణాలను బట్టి, ఆ పార్లమెంటరీ నియోజకవర్గాల్లో అక్కడ సమీకరణను బట్టి ఏం జరుగుతుంది ఏమిటి అనేది మా పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తారు. మా క్యాబినెట్ మంత్రులు ఉన్నారు. మొత్తం బలమైన క్యాబినెట్ ఉన్నది మాకు ఇప్పుడు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బలమైన క్యాబినెట్, నీతి నిజాయితీతో ధర్మబద్ధంగా ఒక నిక్కచ్చిగా ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయాలనే ఒక విశ్వాసంతో ముందుకు పోతున్న క్యాబినెట్ ఉంది. కాబట్టి ఏదైనా సమీకరణాలు కొద్ది గొప్ప అటు ఇటు జరిగినా ఏదైనా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనే ఆశయంతోనే చేస్తున్నారు, కానీ ఇంకొక దానికి కాదని మీకు వివరిస్తున్నాను. అయితే బీసీలని ఓటు బ్యాంకుగానే కేవలం ఉపయోగించుకుంటున్నారు అని అంటున్నారు. అంటే కేవలం కాంగ్రెస్ మాత్రమే కాదు, ఇతర పార్టీలు కూడా. సో ఎందుకని అలా అంటున్నారు? ఎస్, ఇది మాత్రం వాళ్ళు ఆశించిన పదవులు వాళ్ళకి రావట్లేదు అనుకోవచ్చా? ఎస్ ఎస్, ఇది 100% కరెక్ట్. బీసీలని ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు అనేది వాస్తవం. కానీ ఇప్పుడున్న బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాల కన్నా కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎక్కువ మేలు చేస్తుంది. ఎక్కడ ఏ రాష్ట్రంలో చూసుకున్నా కాంగ్రెస్ పార్టీ బీసీ పక్షపాతగానే ఉంది. వేరే పార్టీలు అయితే బీసీలకి అన్యాయం చేస్తుందని చెప్పొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ బీసీలకు అన్యాయం చేయదు. ఒకవేళ ఇవాళ అన్యాయం చేసినట్లు అనిపించినా రేపు ఆయనకు తగ్గట్టు ప్రాముఖ్యత ఇచ్చి పార్టీలో ముందుకు తీసుకుపోవడానికి బీసీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ వాదమే బీసీ వాదం, రాహుల్ గాంధీ గారి వాదమే బీసీ వాదం. రాహుల్గా సామాజిక న్యాయం చేయాలని ఇప్పుడు భారత జోడో యాత్రలో కూడా ప్రతి చోట ఆయన సామాజిక న్యాయం చేయాలి, భారతదేశ పౌరులందరికీ కూడా సామాజిక న్యాయం ద్వారా మనం ముందుకు పోవాలనేది భారత జోడో యాత్రలో కూడా ఆయన చెప్పుకుంటూ వెళ్ళటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అంటే బీసీల పక్షపాతాన నిలిచే పార్టీ. సో ఫైనల్గా మీరేమంటారు? పార్టీ బీసీలకి సముచిత స్థానం కల్పిస్తుంది అంటారా? 100% కల్పిస్తుంది. బీసీల పక్షపాతే కాంగ్రెస్ పార్టీ అంటున్నాం కదా. సావల్తే ఒక రోజు వెనక ముందు కావచ్చు. ఇప్పుడు ఈ రాజకీయ సమీకరణాలు 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చిన కొత్త నాయకులు ఉన్నారు, పాత నాయకులు ఉన్నారు, వాళ్ళు ఎమ్మటున్న క్యాడర్ ఉంది, వివిధ రకాలుగా కొంచెం ఉన్నది. కాబట్టి ఇప్పుడు వచ్చే పదవులు కానీ ఇంకొకటి కానీ కాంగ్రెస్ పార్టీకి ఎవరు లాయల్టీగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ కొరకు ఎవరు కష్టపడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ పటిష్టతని నిలవబెట్టింది ఎవరు అనేది మా అధిష్టానం దృష్టిలో ఉంది. కాంగ్రెస్ పార్టీ కొరకు కష్టపడ్డ ప్రతి నాయకుడికి కార్యకర్తకి మేలు చేయటంలో కాంగ్రెస్ పార్టీ, మా పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు దృఢ నిశ్చయంతో ఉన్నారు. అలాగే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు. అంతకన్నా ముఖ్యంగా చెప్పాలంటే మా ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు, మల్లికార్జున ఖర్గే గారు, ఒక దళిత బిడ్డని కాంగ్రెస్ పార్టీ ఉన్నతమైన స్థానంలో అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టింది. అంతకన్నా సమన్యాయం చేసే, అంతకన్నా సామాజిక న్యాయం చేసే పార్టీలు ఏమున్నాయి? అందుకనే మాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వెనకబడిన వాళ్ళందరికీ కూడా న్యాయం చేయటంలో మా ఖర్గే గారు కానీ, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఇక్కడ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దృఢ నిశ్చయంతో ఉన్నారని మేము భావిస్తున్నాం. అయితే ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళకే ఎక్కువ సీట్లు ఇస్తున్నారు అని చెప్పుకుంటే, అండ్ బీసీలో ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు తెలంగాణలో దొరకలేదా కాంగ్రెస్ పార్టీకి? ఎందుకు లేరు? ఇందాక కూడా అదే చెప్పిన. ఒక డబ్బులే క్రైటీరియా అనుకుంటే ఇవాళ ఇవాళ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఓడిపోరు. కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి. ఎలా ఓడిపోయారు? గ్రామ సర్పంచుల దగ్గర నుంచి, ఎంపీటీసీల దగ్గర నుంచి, జడ్పీటీసీల దగ్గర నుంచి, కోఆపరేషన్ మార్కెట్ కమిటీ చైర్మన్ల దగ్గర నుంచి, మున్సిపాలిటీ చైర్మన్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. మొన్న ఎలక్షన్లప్పుడు సామాన్య కార్యకర్తలు మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఎలా అధికారంలోకి వచ్చింది? డబ్బులే క్రైటీరియా అనుకుంటే 100 కోట్లు ఖర్చు పెట్టిన దగ్గర వాళ్ళు గెలవలేదు.
మేము నామినల్గా మేము గెలిచినాం, నామినల్ ఖర్చు పెట్టి. ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నా, ఖమ్మం పార్లమెంటు బీసీకి అదే నాకే ఇస్తే నామినల్గా నా స్తోమత తగ్గట్టు నేను ఖర్చు పెట్టి కూడా అక్కడ ఎంపీ సీటు గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. అట్లా డబ్బులు ఒకటే క్రైటీరియాగా తీసుకోవద్దు. అది కాంగ్రెస్ పార్టీకి అది ఎప్పుడూ క్రైటీరియా కాదు. దాన్ని తలమానికంగా ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ చూసుకోలేదు. బడుగు బలహీన వర్గాలని డబ్బులు ఉన్నా లేకపోయినా ఆయన కాంగ్రెస్ పార్టీ లాయల్టీ ఉన్నడా లేడా, కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తాడా చేయలేదని మొన్న ఎలక్షన్లో కూడా చాలా మందికి ఇచ్చినవి ఉన్నాయి కదా. ఆ డబ్బులే చూసుకుంటే మొన్న ఇచ్చిన దాంట్లో 50% సీట్లు రాని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కూడా ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ముందు చూస్తారు కదా. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు ఈ హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని సామాజిక వర్గాలు కొన్ని సమీకరణాల దృష్ట్యా ఒక 3-4 సీట్లు ఇవ్వచ్చు, కానీ టోటల్గా తెలంగాణ మీద సామాజిక న్యాయం పాటించి బీసీలకు న్యాయం చేస్తారనేది నాకు పూర్తి విశ్వాసం ఉంది. మీరు కూడా చూస్తారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి మా న్యూస్ 360 స్టూడియోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీకు కూడా ధన్యవాదాలు. చూసారు కదా, ఇది వాళ్ళ స్పెషల్ లైవ్ షో. కీప్ వాచింగ్ న్యూస్ 360, నిజం ఆలోచనను మారుస్తుంది.